తెలంగాణ రాష్ట్ర నిర్మాణం చాలా దగ్గరలో ఉంది. తెలంగాణ ఈరోజు ఫామ్ కావడానికి ఒక హైదరాబాద్ మాత్రమే అడ్డుగా తెలుస్తుంది. కొద్దిపాటి సీమాంధ్రులు హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడంలో వాళ్ళది కూడా చాలా సహకారం ఉంది అని క్లెయిమ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎవరిది అని తెలియజెప్పడానికే మా ఒక చిన్ని ప్రయత్నం. ఏం కాదు సార్, ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్. గడనే ఎవరు నువ్వు? ఎడికెళ్ళి వచ్చినావు? ఏం పేరు నీది? నా పేరండి దోసపాటి సాంబశివరావు అండి. మా ఊళ్ళో బతకలేక పట్నంలో బ్రతుకుదేరు కోసం వచ్చామండి. సరే సరే, మరి న్యాయంగా పని చేసుకుంటావా? అలాగేనండి, చేసుకుంటానండి. నమస్తే యాదగిరి సేట్. నమస్తే నమస్తే సార్. ఏం కొత్త కూరగానే పెట్టుకున్నావా పనులా? అవును సార్, పొరగాడు ఊరికెళ్ళి వచ్చిండు బతకలేక మన పట్నంకి. నమస్తే యాదగిరి అన్న. ఏం సంగతి దుఃఖం జోర్దారు చేసినావు? ఏమన్నా పని పిల్లని తీసుకొచ్చి కౌంటర్ మీద కూర్చోబెడితే అవే అని పేరేమో చెప్తే. దోసపాటి సాంబశివరావు. దోసపాట? అరే దోసపాటి పేర్లోనే ఉంది కానీ జర జాగ్రత్త. అరే కాదు సార్, ఊరు నుంచి పట్నంకి పాపం పొట్ట చేతిలో పట్టుకొని వచ్చిండు బతుకుతాను. అరే దోసపాటి రా. వస్తున్నా సార్. ఏం రాయి లెక్కలు? ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే ఇన్ని రోజులు ఊరుకుంటే ఇక పెద్ద పెద్ద ఎసర్లు పెట్టడం అవుతుందేమరా? అగో చూస్తురా, ఏమో కిరికిరి అవుతున్నది. నేను ముందుగానే చెప్పిన ఆడు దొంగ లెక్క ఉన్నాడు. అది చాలు బిడ్డ, ఇక ఇవ్వో మీ ఊరికి ఇవ్వో, ఇక మాకు అవసరం లేదు. చల్ బో. ఎక్కడ వెళ్ళాలండి? ఎక్కడ వెళ్ళాలంటే ఎడికి వచ్చిన వాడికి పో. నా వాటా నాకు ఇస్తే వెళ్ళిపోతాను. వాటానా? నీకేం వాటారా? నేను వచ్చినప్పుడు చిన్న కిరాణా కొట్టు ఉండేది మీకు. నేను వచ్చిన తర్వాతనే 5 సూపర్ మార్కెట్లు సిటీలో మీకు. అయితే అందులో 2 సూపర్ మార్కెట్ మాకు ఇచ్చేసేయండి, వెళ్ళిపోతాం. వాటా కావాలా నీకు? కావాలి మరి, లేకుంటే వెళ్ళమండి. తమ్ముడికే వచ్చినప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేవు, పొట్ట చేతిలో పట్టుకొని వచ్చినా అని చెప్పినావు.
నీకు వాటాలు కావాలరా? వాటాలు ఇస్తా బిడ్డ, ఉండు వాటాలు దా. మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది నేను ఏం చెప్పాలనుకున్నాను. హైదరాబాద్లో ఎక్కడి నుంచో మారుమూల పల్లెల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చి ఈరోజు విభజించే టైంలో హైదరాబాద్ డెవలప్మెంట్లో మాది కూడా చాలా సహకారం ఉంది, చాలా కాంట్రిబ్యూషన్ ఉంది అనడం ఎంత న్యాయం ఉందో మీరే చెప్పాలి. హైదరాబాద్కి ఎవరు డెవలప్ చేయడానికి రాలేదు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్గా విలీనం కాకముందే హైదరాబాద్ ఒక స్టేట్గా ఉండింది. మేము కూడా వచ్చి డెవలప్ చేయడం అనేది ఎందుకు న్యాయం కాదంటే, ఎవరైనా తన ఓన్ ప్లేస్ని ఇచ్చిపెట్టేసి ఒక రాష్ట్రాన్నో ఒక ప్లేస్నో డెవలప్ చేయాలని ఎవరు వెళ్ళరు. తన బ్రతుకు తెరువు కోసము తన ఎలా బాగుపడాలని ఎక్కడికైనా డెవలప్డ్ ప్లేస్కి వెళ్తాడు, అన్డెవలప్డ్ ప్లేస్ నుంచి. ఉదాహరణకి మన దగ్గర నుంచి అమెరికాకి, యునైటెడ్ కింగ్డమ్కి చాలామంది పని చేయడానికి చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో యునైటెడ్ కింగ్డమ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళ పాలసీస్ చేంజ్ అయ్యి చాలామంది భారతీయుల్ని వెనక్కి పంపించేశారు. వెనక్కి పంపించినప్పుడు మళ్ళీ ఆ భారతీయులు ఎందుకు తిరుగుబాటు చేయలేదు? అక్కడ యునైటెడ్ కింగ్డమ్ డెవలప్మెంట్ చేసుట్లో మాది కూడా చాలా యోగదానం ఉంది, మాకు లండన్ కావాలి అని ఎందుకు అడగలేదు అక్కడ? అదే క్రమంలో అమెరికాలో బరాక్ ఒబామా వచ్చిన తర్వాత రిసెషన్ వచ్చింది. అక్కడ రిసెషన్ వల్ల చాలామంది భారతీయులు వెనుక పంపించేశారు బరాక్ ఒబామా. మళ్ళీ అప్పుడు ఎందుకో మేము అమెరికాని డెవలప్ చేసినాము, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాము, అమెరికా డెవలప్ కావడంలో మాది కూడా చాలా సహయోగం ఉంది, మాకు న్యూయార్క్ సిటీ కావాలని ఎందుకు అడగలేదు అక్కడ? అడిగి చూడమని చెప్పండి, ఏమవుతుందో తెలుస్తుంది. హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేయలేదు. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళంతా డెవలప్డ్ సిటీ అని ఇక్కడ బ్రతకడానికి వచ్చారు. హైదరాబాద్ మాది అనడంలో ఎలాంటి న్యాయం ఉంది మీరే చెప్పండి. ముందు తెలంగాణపై ఇలాంటి వాస్తవ కథనాలతో మీ ముందు మళ్ళీ ఉంటాను. మీ సునీల్ బాబు.